యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో మండల్ చౌరస్తా వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను వ్యతిరేకిస్తూ రోడ్డు మీద బటాయించిన నిరసన నిలచేశారు. అనంతపురం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతులతో కలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు 3 ఏవైతున్నాయో ఆ 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేంత వరకు ఈ ఉద్యమం అనేది ఆగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున గ్రామం నుండి మొదలు పెడితే దేశం వరకు రైతులు ఎక్కడికక్కడ కల్లాల వద్ద నుంచి మొదలుకుంటే రైతుల యొక్క పంట పొలాల నుంచి ఈ ఉద్యమం అనేది ప్రారంభం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ మొండి వైఖరిగా వద్దంటుంటే తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేంత వరకు అందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా తుర్కపల్లి చౌరస్తాలో ధర్నాను నిర్వహించుకోవడం జరుగుతుంది. అఖిల పక్షాలు, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం, కాంగ్రెసు, ప్రజా సంఘాలు, సిఐటియు, రైతు సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ కార్మిక చట్టాలు, అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను నియంత్రించుకోవాలి, దాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు 3-4 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే చర్చలు జరపడంలో చాలా విఫలం జరుగుతుంది. ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది. కానీ దీనికి పరిష్కారం పార్లమెంటులో దొరకకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మాకు రైట్స్ ఉన్నాయి, మాకు ప్రభుత్వం ఉంది, మాకు ఎంపీలు అండగా ఉన్నారనే నెపంతో మేము ఏమైనా చేయగలుగుతాం, ప్రజలు మేము చెప్పిందే చేయాలని దురదృష్ట పద్ధతిలో ఈనాడు ఆ నిరంకుశ పాలనలో బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈనాడు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లు, ఈనాడు కరెంటు రైతులకు ఈ తెలంగాణలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ పేరుతోటి రైతులకు ఉచిత కరెంటు లేకుండా పోవాల్సిన దాపరించే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా రైతులు ఈరోజు కూడా కళ్ళాల పొంటి అమ్ముకోలేక నానా వ్యవస్థ బాధలు పడి ఆ రోడ్ల మీద పోసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆ రాత్రి కాపలా కాయలేక ఆ పందులు, కోతులు వీళ్ళతోటి భరించలేక వాళ్ళు ఏం చేయాలని లబోలిపోమంటూ రైతులు మొట్టుకోవాల్సిన పరిస్థితి ఒక దిక్కు దాపరిచ్చింది. స్వేచ్ఛా వ్యాపారం అని తీసుకొచ్చిరు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు మీరు అంటే రైతులు ఇక్కడనే అమ్ముకోలేని పరిస్థితి ఉంటే రైతులు తీసుకుపోయి నీకు మద్దతు ధర ఏడొస్తే ఆడ అంటే ఒక రైతు అమ్ముకోగలుగుతాడా, అదే లేకపోతే ఒక వ్యాపారి కాంట్రాక్ట్ అమ్ముకోగలుగుతాడా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఎంతైనా ఉన్నది. దీన్ని మేము ప్రజా ఉద్యమాలు ఇంకా భారీ ఎత్తున సేకరించి ప్రజలను, రైతులను అందరినీ సమీకరించి భవిష్యత్ కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సభ తెలియజేస్తున్నాం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా అందరూ ఎవరు బయటికి రాని సమయం చూసి లాక్డౌన్ పీరియడ్లో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల యొక్క సారాంశం ఏంటంటే అంబానీ, అదానీలకు ఆదాయం చేకూర్చడం కోసం ఈ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరిస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే చిన్న సన్నకారు రైతులు ఈరోజు వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 3 చట్టాల సారాంశం ఏందయ్యా అంటే ఒకే దేశం ఒకే మార్కెట్ అంటే రైతు తను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి, అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా వైదొలుగుతుంది. అంటే రైతు తను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తుంది. దీని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యార్డులను కూడా ఎత్తేయాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే రైతు తన పంటను అమ్ముకోలేక, ఇటు నిల్వ చేసుకోలేక చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి నిల్వలపైన ఎలాంటి ఆంక్షలు కూడా లేవు. ఇప్పుడు ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది. ఇప్పుడు ఉల్లిగడ్డకి ఎట్లయితే బ్లాక్ మార్కెట్ సృష్టించబడి కృత్రిమ ధరలు ఏ విధంగా అయితే వచ్చాయో, ఇప్పుడు రైతు పండించిన పంటలకు కూడా మద్దతు ధర రాకపోవడం సహా పేద ప్రజలపైన ఇది భారం పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు బ్లాక్ మార్కెట్లు సృష్టించి కృత్రిమంగా వీళ్ళు ధరను నిర్ణయిస్తారు. దీనివల్ల రైతు పూర్తిగా నష్టపోతాడు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాలు ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నాయి.
ఈ ధర్నాన్ని నీరుగార్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. ఎందుకు ఈ కాలయాపన అంటే ఈ చర్చల పేరుతో ఇంకా 2-3 రోజులు ఇలాగే మనం కొనసాగిస్తే ఈ రైతు సంఘాల వల్ల చీలికలు ఏర్పడి ఈ ఉద్యమం నీరుగారిపోతుందని చూస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం అనేది ఆగదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి వాళ్ళకు మద్దతుగా ఢిల్లీలో ఎవరైతే ధర్నాలు చేస్తారో వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి రైతాంగం తరఫున మేము ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా బేసరితో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. మరి అదేవిధంగా రైతుల తరఫున మేము కోరేది ఏంటంటే కనీస మద్దతు చట్టాలను తీసుకురమ్మని అడుగుతున్నాం. అంటే రైతు పండించిన పంటను కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి